అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి. ఈయన హిమాలయాలకి వెళ్ళాలి అనుకునే ముందు ఒక గురువు గారిని కలవాలనుకుంటారు. రామ్ గోపాల్ మంజుదార్ గారిని. ఆయన కలవటానికి ఈయన బయలుదేరుతారండి. ఒక రైతు దగ్గరికి వెళ్తే ఆయన ఇటు కాదు, నువ్వు కుడివైపు కాదు, ఎడం వైపు తిరగాలని చెప్తారు కదండి. ఆ రాత్రి అక్కడే ఉండి తెల్లవారు గట్ల మళ్ళీ ప్రయాణానికి సిద్ధమవుతారండి. ఆ ఎండిపోయిన బంకమట్టి గుట్టలకు ప్రదక్షిణాలు చేస్తూ అంటే అటు ఇటు దారిన పోయే ఆ దారిలో నడుస్తూ అక్కడక్కడ కనబడే రైతుల్ని అడుగుతారండి. ఇంకెంత దూరం అంటే వాళ్ళు 2 మైళ్ళే 2 మైళ్ళే అని చెప్తూ ఉంటారండి. 6 గంటల్లో సూర్యుడిని అసలు ఆ నడినెత్తి మీదకి వచ్చేటప్పటికి కూడా ఈయన ఆ రణబాస్పూర్ అనేది చేరలేకపోతారండి. ఎండ వేడికి దాదాపు వడకొట్టి పడిపోయే స్థితికి వచ్చేస్తారండి. ఇంతలో ఒక ఆయన నిదానంగా అడుగు తీసి అడుగు వేస్తూ ఈయన దగ్గరికి వస్తూ గమనిస్తారు. ఆయన ఆహ్, ఆయన్ని మాత్రం ఈయనేమి ప్రశ్న వేయాలని అనుకోరండి. కానీ ఒక కోసెడు మాత్రమే అన్న జవాబు విని విని విసుగెత్తి మళ్ళీ అదే వినవలసి వస్తుందేమో అని ఈయన భయపడతారనమాట. ఆయన ఆయన పొట్టిగా, సన్నగా ఉన్నారండి. సూదుల్లా గుచ్చి గుచ్చి చూసి ఆయన అసాధారణమైన 2 నల్లటి కళ్ళు మినహా ఆయన రూపంలో ఆకట్టుకునేది ఏమీ లేదంట. ఈయన ఆహ్, రణబాస్పూర్ విడిచి వెళ్ళాలనుకున్నాను. నువ్వు ఉద్దేశించిన ప్రయోజనం మంచిదే. అందుచేతే నీకోసం కాచుకొని ఉన్నాను అని అంటారండి. ఆ మాటకి కుయ్యబారిపోతారండి పరమహంస గారు. ఈయన ముఖంలోకి వేలాడిస్తూ అంటున్నారు. గడుసుగా చెప్పా పెట్టకుండా నా మీదకి వచ్చి పడొచ్చనుకున్నావు కదూ! అయినా ఆ ప్రొఫెసర్ బిహారీకి నా అడ్రెస్ నీకిచ్చే హక్కు లేదు కదా! అని ఆయన అడుగుతున్నారు. అసలు ఆ మహాపురుషుల ముందు ఈయన్ని పరిచయం చేసుకోవడం కేవలం అధిక ప్రసంగమే అవుతుందని ఆయనకి లభించిన ఇటువంటి ఆదరానికి కొద్దిగా నొచ్చుకుంటూ మాటా పలుకు లేకుండా అలా నిలబడిపోతారండి పరమహంస గారు. ఆ తరువాత అకస్మాత్తుగా ఆయన మాట్లాడటం మొదలుపెడతారండి. "చెప్పు దేవుడు ఎక్కడున్నాడనుకుంటున్నావు నువ్వు" అని. "అదేమిటండి నాలోనూ అంతటా ఉన్నాడు. నాలోని గాబరా నా ముఖం మీద కూడా కొట్టొంచినట్టు కనబడుతుంది నిస్సందేహంగా" అని చెప్తున్నారు పరమహంస గారండి. అంతటా వ్యాపించి ఉన్నాడు కదా! అయితే చిన్నబాబు నిన్ను నువ్వు తారకేశ్వర ఆలయంలో అనంతుడైన ఆ సర్వేశ్వరుడికి చిహ్నమైన రాతి లింగానికి ఎందుకు మొక్కలేదు అని ఆయన అడుగుతున్నారండి. నీ గర్వమే నీ శిక్షకు కారణమయ్యి కుడి ఎడమల తేడా పట్టించుకోని బాటసారి చేత నిన్ను తప్పుదారి పట్టించింది. ఈరోజు కూడా నీకు ఇబ్బంది తప్పలేదు. చూడండి ఆయన అక్కడికి వెళ్ళి ఆ రాతలింగానికి నేను మొక్కేదేంటి? అది ఆత్మ కదా! ఆ భగవంతుడు అనుకుని ఆయన వెనుతిరిగి రావడం వల్ల ఎంత కష్టపడ్డాడో మరి. దేని ముందు తలవంచని వాడు తన బరువుని తాను మోసుకోలేడంటండి. ఎంతో మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారండి పరమహంస గారు ఆ మాట. ఎదురుగా కనిపిస్తున్న అతి సామాన్య శరీరంలో ఆ యోగి శరీరం నుంచి ఆరోగ్యప్రదమైన శక్తి ఒకటి వెలువడుతుందండి. ఎండ మలమల మాడుతున్న పొలంలో అప్పటికప్పుడు సేద తీరినంత అనుభవం అయ్యిందంట. దేవుణ్ణి తెలుసుకోవటానికి తను పట్టిన దారి ఒక్కటి తప్ప మరేదీ లేదని అనుకోవటానికే భక్తుడు మొగ్గు చూపిస్తాడని ఆ గురువుగారు చెప్తున్నారండి. లాహిరి మహాశయులు చెప్పినట్టుగా దివ్యత్వాన్ని లోపలే కనుక్కోగలిగేటట్టు చేసే యోగ విద్య అన్నింటికన్నా ఉత్తమమైన మార్గం అనడంలో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే ఈశ్వరుని లోపల కనిపెట్టిన తరువాత త్వరలోనే బయట కూడా దర్శిస్తామంట. తారకేశ్వర్‌లోనూ ఇతర చోట్ల ఉన్న పవిత్ర మందిరాలని ఆధ్యాత్మిక శక్తి కేంద్ర స్థానాలన్నా ఆటిలి కేంద్ర స్థానాలుగా మన్నిస్తూ ఉండటం చాలా సముచితమైన పని అని చెప్తున్నారండి. ఆ సాధువు గారి మందలింపు ధోరణి మాయమైపోయి ఆయన కళ్ళు కరుణతో కనిపిస్తాయండి. ఆయన పరమహంస గారి భుజం తడతారు. యువక యోగి నువ్వు మీ గురువుగారి దగ్గర నుంచి పారిపోతున్నావన్నది స్పష్టమవుతుంది. నీకు అవసరమైందల్లా ఆయన దగ్గరే ఉంది. నువ్వు తిరిగి ఆయన దగ్గరికే వెళ్ళాలి అని చెప్పి కొండలెప్పుడు కూడా నీకు గురువు కాలేవు అంటూ 2 రోజుల కిందట యుక్తేశ్వరగిరి గారు ఏదైతే అభిప్రాయాన్ని వెల్లడించారో అదే ఈయన గూడా చెప్తారండి. థాంక్ యూ ఫర్
కొండల మీదే ఉండాలన్న నిర్బంధం విశ్వ ప్రధానం ప్రకారం అంటండి గురువులకు ఏమీ లేదంట. హిందూ దేశంలోను టిబెట్లోను ఉన్న హిమాలయాలకు సాధువుల మీద గుత్తాధికారం ఏమీ లేదు. ఎందుకంటే తనలోనే ఆధ్యాత్మిక వికాసం కోసం నేల చివరి అంచులకు సైతం వెళ్ళటానికి భక్తుడు పూనుకున్నప్పుడు అతని గురువు అంట దగ్గరలోనే దర్శనమిస్తాడంటండి. మరి చూడండి, మనం శ్రీ ఎం గారి గురించి తెలుసుకున్నప్పుడు ఆయనకి విశ్వనాథ్ బాబాజీ గారు ఎంత చక్కగా దర్శనం ఇచ్చి ఆయన్ని ఆయన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏ విధంగా ట్రైనింగ్ చేయాలో అలాగ అన్ని విద్యలు నేర్పుతారు కదండి. అదే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఆ మారుమాటు లేకుండా ఆయన అన్ని ఒప్పుకుని ఆశ్రమంలో ప్రార్థన చేసి ఆ తర్వాత శివకేశ్ గారిని కలుసుకోవడం అవన్నీ గుర్తొస్తాయండి. ఎప్పుడు తలుపు మూసుకుని ఒంటరిగా ఉండటానికి అనువుగా ఏదైనా సరే ఒక చిన్న గది ఏర్పాటు చేసుకోగలవా అని ఆ సాధువు గారు అడుగుతారండి. మిగతాది రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.